ఫైట్ అయిపోయింది. అసెంబ్లీలోనూ కూటమి చెప్పాల్సింది చెప్పింది. ఇక ప్రెస్ మీట్లలోనూ వైసీపీ అధినేత లేవనెత్తుతున్న ప్రశ్నలకి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. సభకి రావాల్సింది కదా సార్ అంటూనే మీ దోపిడీ లెక్కలన్నీ ప్రజల్లో చర్చకు పెడతామంటూ అటాక్ చేస్తోంది. వైసీపీ చేస్తున్న ఆర్థిక విధ్వంసానికి తాము అప్పుల భారం మోస్తున్నామని దుమ్మెత్తి పోస్తూనే బిగ్ ట్విస్ట్ ఇచ్చారు ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్. ఈడీ రాబోతోంది, రెడీగా ఉండాలంటూ చేసిన కామెంట్స్ పొలిటికల్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇంతకీ పయ్యావుల కామెంట్స్ వెనక మతలబేంటి? ప్రభుత్వ శాఖల్లో ఈడీ దోపిడీపై నజర్ పెట్టబోతోందా? ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ నెక్స్ట్ లెవెల్ పొలిటికల్ ఫైట్. కూటమిది దోపిడీ రాజ్యమన్న జగన్, పయ్యావుల కౌంటర్. వైసీపీదే దోపిడీ, ఆర్థిక విధ్వంసం అంటూ అటాక్. ఈడీ రాబోతోంది, రెడీగా ఉండాలంటున్న పయ్యావుల. ఏపీలో పొలిటికల్ హాట్ టాపిక్ గా పయ్యావుల కామెంట్స్. ఏపీలో అధికార కూటమికి విపక్ష వైసీపీకి మధ్య రాజకీయ యుద్ధం నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంటుంది. ఇప్పటికే అసెంబ్లీ మండలి వేదికగా వైసీపీ హయాంలో అంతా దోపిడీ అంటూ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది కూటమి. మండలిలో అయితే కాగ్ రిపోర్ట్ సెంట్రిక్ గా పెద్ద చర్చ, వాగ్వాదమే నడిచింది. ఇక సభా సమరం అయిపోయింది. జగన్ ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం విధానాలపై అటాక్ చేశారు. అటు కూటమి నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ వస్తోంది. కూటమి 20 నెలల పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని జగన్ హాట్ కామెంట్స్ చేశారు. అప్పుల కుప్ప ప్రభుత్వమని, తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పుల కంటే కూటమి చేసిన రుణాలే ఎక్కువగా ఉన్నాయని లెక్కలు చెప్పుకొచ్చారు జగన్. వైసీపీ అధినేతకు కూటమి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసానికే తాము అప్పుల భారం మోస్తున్నామని రివర్స్ అటాక్ కు దిగుతున్నారు. వైసీపీ పాలనలో ఆర్థిక దోపిడీ, విధ్వంసం జరిగిందని కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసిందని పయ్యావుల గుర్తు చేస్తున్నారు. అయితే జగన్ విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆర్థిక మంత్రి పయ్యావుల చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హిట్ ను పెంచుతున్నాయి. వైసీపీ హయాంలో ఎంత దోపిడీ జరిగిందన్న లెక్క తీయడానికి ఈడీ రెడీగా ఉందని సంచలన కామెంట్స్ చేశారు పయ్యావుల. దీంతో వైసీపీ హయాంలో ఆర్థికంగా చేసిన తప్పులపై ఈడీ విచారిస్తుందని ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది. అదే కనుక జరిగితే వైసీపీకి సవాళ్లు తప్పవన్న చర్చ జరుగుతోంది. ఆర్థిక దోపిడీపై ఈడీ దర్యాప్తు అంటే వ్యవహారం చాలా దూరం వెళ్లే అవకాశం ఉంటుందంటున్నారు. ఈడీ ఫీల్డ్లోకి దిగుతుందంటే మ్యాటర్ వెరీ సీరియస్ అని కూటమి పెద్దలు వైసీపీకి చెప్పకనే చెబుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఈడీ ఆరా తీస్తోంది. పలువురు నిందితులను విచారించిన ఈడీ మరికొందరికి నోటీసులు ఇచ్చింది. 400 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. ఇక అక్రమ మైనింగ్ వ్యవహారంపై కూడా ఫోకస్ పెట్టిన ఈడీ ఆస్తులు అటాచ్ చేయడం ఒకెత్తైతే దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. ఇలా కీలక శాఖల్లో వైసీపీ హయాంలో తప్పిదాలు జరిగాయంటూ ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. అదలా ఉండగానే ఈడీ రాబోతోందంటూ పయ్యావుల కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇంకా ఏ అంశాలపై ఈడీ ఫోకస్ పెట్టనుందనేది సస్పెన్స్ గా మారింది. వైసీపీదే ఆర్థిక దోపిడీ అని కూటమి చెబుతోంది. ఆ ఆర్థిక దోపిడీ ఏ శాఖల్లో జరిగినట్లు కూటమి దగ్గర ఆధారాలున్నాయా? ఈడీ ఎంటర్ కానుందా? అయితే ఏ అంశాలపై ఫోకస్ చేయనుందనేది పొలిటికల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికీ బయటపడని అంతు చిక్కని వ్యవహారం ఏమైనా ఉందా? ఆ లెక్కలను తేల్చేందుకు ప్రభుత్వం ఈడీకి లేఖ రాయబోతుందా? అసలు ఈడీ ఎంట్రీ ఎప్పుడు, ఏ ఇష్యూలో ఉండబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసు, నకిలీ లిక్కర్ కేసు, మైనింగ్, శాండ్ కేసుల్లో కేసులు, ఆరోపణలు ఎదుర్కొంటూ ఉక్కిరిబిక్కిరవుతూ వస్తున్న వైసీపీ లీడర్లకు ఈడీ పేరెత్తితే చాలు కలవరం మొదలవుతోందట. ఇప్పటి వరకు దేశంలో నమోదైన పలు ఈడీ కేసులు, వాటిలో పలువురు రాజకీయ నేతలు పడ్డ అవస్థలను దృష్టిలో ఉంచుకుని ఈడీ ఎంటర్ అయితే పరిస్థితేంటంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. పయ్యావుల చెప్పినట్లు ఈడీ ఎప్పుడు ఏ కేసులో ఎంటర్ అవుతుందో వేచి చూడాలి మరి.